బయలుదేరుతున్నాడు మంత్రి గారు. ఇదేంది బొంగుల పార్టీలు ఎక్కడ సంతోష్ రేష్మి బెనిఫిట్ గంగాదేవి అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఉందా? సంతోష్ రేష్మి గంగాదేవి అంటే వాళ్ళది కదా, ధీరాజ్ వాళ్ళది. నేను కాలు హైదరాబాద్కి వెళ్తే 12 మంది రైతు సంఘాలు ఫోన్ చేశాను. మేము రైతుల తరఫున మేము వాళ్ళ కాళ్ళు మొక్కి ప్రజాప్రతినిధి వీలేక మేము ఆఫీసర్లుగా 35 ఏళ్ళు ఉండడానికి ప్రజల కాళ్ళు మొక్కి మేము ఇది చేస్తాము అది చేస్తామని ఓట్లు వేయించుకున్నాం వాళ్ళతో. వాళ్ళకి సమాధానం మేము 5 ఏళ్ళు అయితే మళ్ళీ మేము పరీక్ష పోవాలి ప్రజల ముంగట. ఆ రోజు మాకు సమస్యలు వచ్చినప్పుడు ఏం ప్రతిపాదించారన్నా ఈరోజు ఓటు పెట్టుకొని ఏ ముఖం పెట్టుకుని వస్తున్నాం అంటారు. ఇప్పుడు చేర్చుకుంటుంటే వచ్చింది. మన ప్రాంతంలో ఏమున్నాయి సార్ అన్ని రకాల సన్నాలు తీసుకుంటారట కదా అంటే కొన్ని లేవు. అంటే నాకు మీరు చెప్తే ఇప్పుడు మీరు మంత్రి ముంగట మీరు మాట్లాడలేరు, మీకు గాబర్ ఎక్కుంటుంది, మీ పై ఆఫీసర్లు కొన్ని చెప్తారు కొన్ని చెప్పారు. మీరు మాకు దృష్టికి తీసుకెళ్తారు, మంత్రి గారి దృష్టికి మేము తీసుకెళ్తాం. ప్రజల రైతుల 32 varieties fine sir. అంటే మనం యాడ్ చేయాలంటే ఎట్లా అట్లా రైతులు మీకు ఏం చెప్తున్నారు? మాకు 100 రకాలుగా చెప్తున్నారు. మాకు మీరేమని చెప్తే మాకు అధికారులు చెప్తే గౌరవనీయ మంత్రి గారు దృష్టికి గౌరవనీయ మంత్రి గారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కొనుగోలు చేస్తున్న సబ్సిడీల వరకు ఎప్పుడు సప్లై ఈ డాక్టర్ గ్రూపులు చేయడానికి మాకు ఇబ్బంది అవుతుంది. కొద్దిగా కృషి చేసి కరెక్ట్గా చెప్తాను. అందు రద్దు చేస్తే రెండు సంఘాలు మేము ఎరువులు సబ్సిడీలు ఇవ్వాలన్నా ఇలా అప్పులలో అదే పైసలు వస్తే రైతులకు వినియోగిస్తాం. రిక్వెస్టింగ్ మొత్తం బంద్ చేయమని ఇంకా బంద్ లేదా నా తీసుకోవచ్చు. అక్కడ వెళ్తే క్లోజ్ చేసేది మాకు వచ్చిన లాభాలు సొసైటీకే వినియోగించి రైతులకే వినియోగిస్తాం. దాపరికం లేకుండా మనం ఏం చేస్తున్నాం? రైతులకు సబ్సిడీ ద్వారా ఇస్తున్నాం. పోయినసారి 18 లక్షలు 500 వస్తాయా? రైస్ మిల్క్ ఇచ్చిన 500 అయితే రావు కదా. గవర్నమెంట్కి కొట్లాడాలి కొట్లాడితే పోరాడితే వస్తే 300 వస్తే 400 పోయి అసెంబ్లీలో మాట్లాడతాను. అగ్రికల్చర్ వాళ్ళు రిపోర్ట్ అయితే ఎన్ని ఎకరాలు అయిందని అయితే రాసిండు కదా. దాని నీకెళ్ళి ఎంత క్వాంటిటీ రైతులు ఏడుస్తున్నారా? దుమ్మెత్తు పోస్తున్నారా? అంటే ఇప్పుడు మేము మీడియాలో చూస్తున్నామంటే దుమ్మెత్తి పోస్తున్నారు, ఏడుస్తున్నారు. వడ్ల ఇల్లు మన ప్రాంతంలో కూడా జరిగిందా? మీరు నేను ఆఫీసర్ని అడుగుతాను, తర్వాత రాజకీయాలను అడుగుతాను. ఇక్కడ నేను ట్రాన్స్ఫర్స్ లేవా సార్? 6 years ట్రాన్స్ఫర్స్ లేవా? ఉన్నాయి సార్. 6 years నుంచి ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? మీరు ఎప్పటి నుంచి ఉన్నారండి? మీ పేరేంటండి? అది దీపక్. ఇది ఒకసారి రాష్ట్ర కలెక్టర్ గారితో మాట్లాడండి. సీనియర్ ఆఫీసర్ ఇప్పుడు తండ్రి కాకుండా ఆధార్ కార్డు ఆ తండ్రి పేరే ఉంటుంది. ఆడు ఏ తండ్రి పేరు పెట్టుకున్నా తండ్రి పేరు అదే ఉంటుంది ఆధార్ కార్డులో. ఈ ఆఫీసర్లు కూడా ఉండదు. అంత బలహీనులు అయిపోయినారు అంటేనేమో ఆఫీసర్ ఫీల్ అవుతారు. ఇప్పుడు మన దగ్గర ఎంత ఉందండి? ఆర్మూర్లో ఎన్ని? 12,638 ఎకరాలు ప్యాడీ సాగు. 12,638. అవును సార్. అంటే ఆర్మూరు ఎక్కడ? ఆర్మూర్ మండలం. ఆర్మూర్ మండలం సార్. ఎక్స్క్లూడింగ్ ఆలూరు మండలం. ఆలూరు కాకుండా దాంట్లో 10,300 ఎకరాలు సన్నాలు సాగు. ఓకే. మిగతా అన్నీ ఎంత ప్రొడక్షన్ వచ్చింది సార్? 3,66,000 క్వింటాల్స్ వచ్చింది. 3,66,000 క్వింటాల్స్. అంటే ఎంతవరకు ఇప్పుడు మీరు ప్రొక్యూర్మెంట్ చేసుకున్నారు? అన్ని సెంటర్లలో ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. వాట్ ఇస్ ద డాటా? ప్రజెంట్ డాటా ఎంతవరకు ఎంత చేసుకున్నారు? 3,66,000 క్వింటాల్స్ ఎప్పుడైతే మనకు ప్రొడక్షన్ వచ్చిందో ఆ ప్రొడక్షన్లో మీరు ఎంత చేస్తున్నారు చెప్పండి. మీ సొసైటీ అన్ని మన దగ్గర ఉన్నాయి సార్. ఆర్మూర్ డివిజన్ మొత్తం ఈ సొసైటీ వైపు ఉన్నాయి. మొత్తము 92 ఉన్నాయి.
ఇప్పుడు నేనేమన్నాను చెప్తున్నారు కదా 12,600 ఏదైతే మనకు ఎకరాలలో మనం పాడి మనం వడ్లు పండించినాం మన ఆర్మూర్ మండలంలో సార్ ఏమంటున్నాడు 3,66,000 క్వింటల్స్ మనం ప్రొక్యూర్మెంట్ రావాలి ప్రొడక్షన్ రావాలి అన్నట్లు మీ ఎస్టిమేషన్ అంతేనా అంటే ప్రొక్యూర్మెంట్ ఎంత చేసుకున్నారు ఇప్పటివరకు 3,66,000 ఎంత చేసుకున్నారు అని చెప్పండి 23,72 కేసులో జరిగింది సార్ మొత్తం ఆర్మూర్ మండల్ మొత్తం ఇప్పటికి మీరు ప్రొక్యూర్ చేసుకున్నారా ఇది 23,72 మెట్రిక్ టన్ అంటే 23,072 అంటే 10% కూడా కాలేదు లేదు సార్ అది మెట్రిక్ టన్ సార్ నేను చెప్పింది క్వింటాల్ అంటే అప్పుడు 50% ఎబో అయినట్లు మీరు అంతే కదా సుమారు మెట్రిక్ టన్స్ అనుకుంటే 2,30,000 వెళ్ళినట్టు 15-20 డేస్ అయితే అంటే ఇంక్లూడింగ్ మీకు చెప్పేది ప్రైవేట్ కూడా ఓన్లీ మా సొసైటీ ప్రైవేట్ రాదు సార్ కాదు